సర్క్యూట్ లో మేము పుష్ బటన్, ట్రాన్సిస్టర్ మరియు బజర్ వంటి భాగాలను ఉపయోగిస్తాము. మేము ముందుగా నిర్మించిన పవర్ ఇండికేటర్ సర్క్యూట్ తో పాటు ఈ సర్క్యూట్ ని నిర్మించుకుందాం. దానిని టింకర్కాడ్ లో అనుకరించండి. మేము మొదట విద్యుత్ సరఫరా సర్క్యూట్ ను నిర్మిస్తాము. ఇది మా ప్రాజెక్టులన్నింటికీ సాధారణం. సర్క్యూట్ రేఖాచిత్రంలో పేర్కొన్న భాగాలను గీయండి. కాబట్టి మేము USB స్టాండర్డ్ E కనెక్టర్, LED ఎరుపు మరియు 1 కిలో ఓంల విలువ కలిగిన రెసిస్టర్ ని గీస్తాము. మేము ఈ క్రింది విధంగా కనెక్ట్ చేస్తాము. USB యొక్క 5 వోల్ట్ పాజిటివ్ రెసిస్టర్ యొక్క టెర్మినల్ 2కి. ఇది పాజిటివ్ లైన్ కాబట్టి మేము వైర్ రంగు ఎరుపును ఎంచుకుంటాము. LED యానోడ్ కు రెసిస్టర్ యొక్క టెర్మినల్ 1. USB కనెక్టర్ యొక్క భూమికి LED యొక్క కాథోడ్. ఇది నెగటివ్ లైన్ కాబట్టి మనం వైర్ కలర్ బ్లాక్ ని ఎంచుకుంటాము. మేము ఇప్పుడు మిగిలిన సర్క్యూట్ ను పూర్తి చేస్తాము. దీనికోసం మనం 1 కిలో ఓంల విలువ కలిగిన పుష్ బటన్ రెసిస్టర్ ను మరియు కాంపోనెంట్స్ లైబ్రరీ నుండి బజర్ ని గీస్తాము మరియు వాటిని ఈ క్రింది విధంగా వైర్ చేస్తాము. రెసిస్టర్ 1 కిలో ఓం యొక్క టెర్మినల్ 2కి బజర్ యొక్క పాజిటివ్. ట్రాన్సిస్టర్ NPN యొక్క కలెక్టర్ కు బజర్ యొక్క ప్రతికూలత. లెడ్ యొక్క కాథోడ్ కు ట్రాన్సిస్టర్ NPN యొక్క ఉద్గారిణి. పుష్ బటన్ యొక్క టెర్మినల్ 1B బజర్ యొక్క పాజిటివ్ కి. రెసిస్టర్ యొక్క టెర్మినల్ 2కి పుష్ బటన్ యొక్క టెర్మినల్ 2 A 1 కిలో ఓంలు. ట్రాన్సిస్టర్ NPN యొక్క బేస్ కు రెసిస్టర్ యొక్క టెర్మినల్ 1. మేము ఇప్పుడు సర్క్యూట్ పూర్తి చేశాము. అనుకరణను ప్రారంభిద్దాం. మెరుస్తున్న ఎరుపు లెడ్ సర్క్యూట్ పవర్ చేయబడిందని సూచిస్తుంది, కానీ సర్క్యూట్ తెరిచి ఉన్నందున బజర్ ధ్వనించడం లేదు. మేము ఈ బటన్ను నొక్కినప్పుడు ట్రాన్సిస్టర్ సర్క్యూట్ ను నిర్వహిస్తుంది మరియు మూసివేస్తుంది మరియు బజర్ ధ్వనిస్తుంది. మేము పుష్ బటన్ను విడుదల చేసినప్పుడు మళ్లీ సర్క్యూట్ తెరిచి ఉంటుంది మరియు బజర్ ధ్వనించదు. ఈ విధంగా మేము ఎలక్ట్రానిక్ స్విచ్లు ట్రాన్సిస్టర్ను ఉపయోగిస్తాము. ఈ సర్క్యూట్లో ఓవెన్లు, ఇన్వర్టర్లు, ఇంట్లో మొదలైన కొన్ని ఉదాహరణలు అనేక అప్లికేషన్లను కలిగి ఉన్నాయి. మీరు ఇప్పుడు మీ స్వంత సర్క్యూట్ ని నిర్మించుకోవచ్చు. ఇమేజ్ ఫైల్ను డౌన్లోడ్ చేసి అసైన్మెంట్లో సమర్పించండి. సర్క్యూట్ వివరణ. ఈ ప్రాజెక్ట్లో కరెంట్ 3 క్లోజ్డ్ పాత్లలో ప్రవహిస్తుంది. పాత్ 1 అనేది ప్రాజెక్ట్ 1లో ముందుగా కనిపించే పవర్ ఇండికేటర్ సర్క్యూట్. పవర్ అప్ చేసినప్పుడు ఎరుపు LED మెరుస్తుంది, సర్క్యూట్ పవర్ చేయబడిందని సూచిస్తుంది. మీరు పుష్ బటన్ను నొక్కినప్పుడు USB యొక్క పాజిటివ్ 5V టెర్మినల్ నుండి పుష్ బటన్ ద్వారా విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది. ఆపై ట్రాన్సిస్టర్ యొక్క బేస్ 1K ద్వారా ట్రాన్సిస్టర్ ఎమిటర్ భూమికి మార్గం 2 పూర్తి చేస్తుంది మరియు ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఏర్పాటు. USB యొక్క పాజిటివ్ 5V టెర్మినల్ నుండి బజర్ మరియు ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ ద్వారా ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్ కరెంట్ ప్రవాహంతో పాత్ 3 పూర్తవుతుంది. గ్రౌండ్. ట్రాన్సిస్టర్ ఒక ఎలక్ట్రానిక్ స్విచ్ వలె పనిచేస్తుంది మరియు బజర్ ధ్వనిస్తుంది. పుష్ బటన్ విడుదలైనప్పుడు పాత్ 2లో ప్రస్తుత ప్రవాహం అంతరాయం కలిగిస్తుంది, పాత్ 3కి కూడా అంతరాయం కలిగిస్తుంది మరియు బజర్ ఆఫ్ అవుతుంది. పాత్ 2 ట్రాన్సిస్టర్ ను చిన్న కరెంట్ ద్వారా బయాస్ చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇది క్లోజ్డ్ స్విచ్ గా పనిచేస్తుంది. ఇది కలెక్టర్ నుండి ఎమిటర్ ప్రవహించేలా చేస్తుంది.
రెసిస్టర్ 1K కరెంట్ను ట్రాన్సిస్టర్ బేస్ కు పరిమితం చేయడానికి ఇది క్లోజ్డ్ స్విచ్ గా పనిచేస్తుంది. ఇది కలెక్టర్ నుండి ఎమిటర్ రెసిస్టర్ కు 1 కిలో ఓంను ప్రవహిస్తుంది. ట్రాన్సిస్టర్ యొక్క స్థావరానికి కరెంట్ను పరిమితం చేయడానికి ఉపయోగించబడుతుంది.